శృంగారంలో పాల్గొనాలనా? లేదా పాల్గొనకపోతే ఏమేం ప్రాబ్లమ్స్ ఒస్తాయో దాని గురించి మాట్లాడదాము. 50 ఏండ్లు అయిపోయిన తర్వాత నేనేం జూస్తున్నానంటే చాలామంది అసలు ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకోవట్లేదు. అంటే యూజువల్లీ లేడీస్‌లో మెనోపాజ్ ఎప్పుడైతే అయిపోతుందో ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళా కలవలేమని చాలామంది అనుకుంటారలా. అలా ఉండదు. వాళ్ళు మెనోపాజ్ రీచ్ అయినా గానీ కోరికలు కొంచెం తగ్గుతాయి నో డౌట్. కానీ వాళ్ళకు డెఫినైట్‌లీ కలుస్తూ ఉంటేనే హెల్తీగా ఉంటారు వాళ్ళు. వాళ్ళలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే అబ్బాయిల్లో గూడా 50 అయిన తర్వాత కొన్ని మెనోపాజల్ చేంజెస్ వాళ్ళకెలా వస్తాయి, అలాగే అబ్బాయిల్లో గూడా ఆండ్రోజెనిక్ ఫేజ్ వస్తుందనమాట. వాళ్ళకి గూడా అలాగే కొంచెం కోరికలు తగ్గుతాయి. కానీ అలా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏముండదు. రాబోయే రోజుల్లో వాళ్ళు సక్సెస్ చేయకూడదు. రతి క్రీడలో పార్టిసిపేట్ చేయకూడదు అన్నట్టు అదొక సంకేతం కాదు. ఇలాంటప్పుడు వాళ్ళు చాలామందికి కోరికలెక్కువొస్తుంటాయి. కానీ ఎరెక్షన్స్ రావు. ఇలాంటి వాళ్ళు మన మెడిసిన్స్ వాడిన తర్వాత మళ్ళీ ఒక ఎన్నో సంవత్సరాల వరకు మంచిగా పార్టిసిపేట్ చేయగలుగుతారు. రతి క్రీడలో పార్టిసిపేట్ చేసి హెల్తీగా ఉండే వాళ్ళ ఇమ్యూనిటీ పెంచుకొని వాళ్ళకు మళ్ళీ వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా లైఫ్ ముందుకు తీసుకెళ్ళొచ్చు.